జిల్లా పెందుర్తి మండలం పరిధిలోని జీవీఎంసీ 97వ వార్డు చినముసిడివాడలో ఉన్న వేసాల పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సేనాపతి వసంత శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి విశేష అలంకరణ చేశారు. నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చినముసిడివాడ 97వ వార్డులోని నివసిస్తున్న శ్రీ కాయసిద్ధి పంచముఖ వీరాంజనేయ స్వామి హనుమద్ స్వరూపంలో పంచముఖంగా ఈ 3 జిల్లాల్లో కూడా ఏకైక స్వామి, 5 అడుగుల స్వామి ఇక్కడెక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదు. పోయిన వారికి కొంగు బంగారమే నిలుస్తున్న మా స్వామిని దర్శించడానికి అఖండ జనంగా తరలి వస్తున్నారు. ఈరోజు స్వామి హనుమత్ జయంతి అంటే హనుమంతుల వారు జన్మించిన దినం. ఈరోజు దశమి, పూర్వభాద్ర నక్షత్రం, జయవారం అంటే స్వామివారు పుట్టారు కాబట్టి దానికి జయవారం అనే నామం కలిగింది. అంటే స్వామి ఎక్కడుంటే అక్కడ జయం కలుగుతుంది కాబట్టి ఈ వారాన్ని జయవారం అన్నారు. స్వామి ఎక్కడుంటే అక్కడ మంగళం జరుగుతుంది కాబట్టి ఈరోజు మంగళవారం. అలాగే విశేషంగా ఈరోజు మంగళవారం, పూర్వభాద్ర నక్షత్రం, స్వామివారి జన్మదినం విశేషంగా కలిసి వచ్చింది. వారిని ఈరోజు దర్శించిన వారికి కొంగు బంగారమై మా స్వామివారు కొలువు తీరారు ఇక్కడ. కావున అశేషంగా జనాలు తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఆషాఢ బహుళ సప్తమి అనగా వచ్చే నెల జూలై ఆషాఢ మాసం బహుళ సప్తమి నాడు వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వార్షికోత్సవానికి కూడా జనం విశేషంగా తరలి వచ్చి స్వామివారిని దర్శించి వారి కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ ఇంత జనం రావడానికి ఈ కారణం ఏంటంటే మా స్వామివారిని దర్శించిన వారికి ఈ రోజు దాకా కూడా మాకు ఈ పని అవ్వలేదు అనే మాట లేదు. కావున ఇక్కడి నుంచే కాదు, మాకు మా స్వామివారికి విదేశాల నుంచి కూడా భక్తులు ఉన్నారు. చాలామంది ఆన్లైన్లో కూడా పూజలు చేయించుకుంటున్నారు. వాళ్ళకి వీసాలు అని వాళ్ళు ఎవ్వరున్నా సరే మా స్వామిని వచ్చి దర్శించుకొని స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని ఆకుపూజ చేయించుకొని ఎంతోమంది వీసాలు తెచ్చుకొని అలాగే H1B వీసాలు కూడా తీసుకొని అక్కడ స్థిరపడి ఈ రోజున మా స్వామివారిని కొలుచుకుంటున్నారు. కావున ఏ భక్తులకైనా సరే మాకు ఈ కోరిక నెరవేరట్లేదు అనుకుని, ఎప్పటి నుంచో ఈ పని అవ్వట్లేదు అనుకుని ఏమైనా ఉంటే, దీర్ఘకాలికంగా ఏమైనా మీకు అలాంటివి ఏమైనా పనులుంటే రండి, మా స్వామిని దర్శించుకోండి. దర్శించుకొని 11 మంగళవారాలు ఆకుపూజ చేయించుకోండి. మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. మంగళం మహత్. 97వ వార్డు పరిధిలో గల చినముసిడివాడలో శ్రీ శ్రీ కాయసిద్ధి పంచముఖ వీరాంజనేయ మందిర ఆవరణలో ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమం అత్యంత వైభవం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చినముసిడివాడలో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా కూడా హనుమాన్ జయంతి అలాగే వార్షికోత్సవం కూడా చేయడం జరుగుతుంది. అయితే హనుమాన్ జయంతి అని ఈసారి ఏంటంటే మనకి మంగళవారం రావడం మనకి ఎంతో అదృష్టం ఈరోజు. ఎందుకంటే మంగళవారం అనేది ఆంజనేయ స్వామికి ప్రీతమైన రోజు. ప్రతి భక్తులు కూడా మంగళవారం వచ్చి ఈరోజు ఆయన హనుమాన్ జయంతిని భక్తి శ్రద్ధలతోటి ఎంతో భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పని, అలాగే భక్తులందరూ కూడా ఉండాలని చెప్పని, అలాగే ఈ కార్యక్రమంలో మనకి పులిహార మధ్య కూడా ఏర్పాటు చేయడం అనేది భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈరోజు చినముసిడివాడలో వేయించి ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నాము. ఇక్కడ అలాగే ప్రసాద వితరణ, మజ్జిగ కూడా వితరణ చేయడం జరుగుతుంది. భక్తులు చాలా తండోపతండాలుగా వచ్చి స్వామి కృపకి అనుగ్రహం కాగలుగుతున్నారు. ఇక్కడ తమలపాకులతోని అలాగే సింధూరార్చనతోని ఇక్కడ లక్ష పూజలు చేయడం జరుగుతున్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి అంటేనే భక్తికి నిదర్శనం, అలాగే ధైర్యానికి నిదర్శనం, అలాగే సేవకు కూడా చిహ్నంగా ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క కృప అందరూ కాగలుగుతారని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మంగళవారం కావడం మా ప్రత్యేకంగా ఉంది. చాలా రద్దీగా కూడా ఉంది. ఇది భక్తులందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం కాగలరని కోరుకుంటున్నాను. అలాగే ఆలయ ధర్మకర్త సేనాపతి శంకరరావు గారు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ సక్రమంగా ఇవన్నీ కూడా జరిగేటట్టు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.